హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే నేను డిన్నర్‌లోకి ఈజీ అండ్ టేస్టీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మామిడికాయ పప్పునైతే రెడీ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకునేసి, ఒక కప్పు కందిపప్పును వేసుకునేసి, శుభ్రంగా కడిగి, ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకొని, రుచికి తగ్గట్టుగా ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకొని, అలాగే పసుపును వేసుకునేసి, ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక మామిడికాయ ముక్కల్ని కూడా గిన్నెలో వేసుకునేసి మూత పెట్టేస్తున్నాను. దీనిలో కొద్దిగా ఆయిల్ కూడా వేశాను, ఎందుకంటే పొంగు పైకి రాకుండా. తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. ప్రెషర్ అంతా పోయాక మూత అయితే తీశాను. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. గిన్నెలోని ముక్కల్ని కూడా అయితే పప్పులో వేసుకునేసి పప్పు గుత్తితో బాగా వెనుపుకున్నాను. తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మరో 1 మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ పోపునంతా మనము లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీనిలోకి 8 వెల్లుల్లిని, 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేశాను. లాస్ట్లో అయితే 2 రెబ్బల కరివేపాకును వేసుకునేసి మరో 1 మినిట్ అయితే ఫ్రై చేసుకొని ఈ పోపునంతా అయితే పప్పులో వేసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను అయితే వేసుకునేసి పప్పునైతే ఉడికించాను. ఇంతే అండి, టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం వేపుకున్న పల్లీలను అయితే మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసుకునేసి దీన్ని కూడా అయితే మెత్తగా మిక్సీ పట్టేసి లాస్ట్లో ఒక ఉల్లిపాయను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జస్ట్ 1 టైం అయితే మిక్సీ పట్టేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషను. ఇంకా ఫైనల్లీ అయితే ఇక్కడ నేను లస్సీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కోసం అయితే మిక్సీ జార్లోకి కొద్దిగా పెరుగుని తీసుకునేసి ఇంకా కొంచెం షుగర్ని, అలాగే ఒక యాలక్కాయని, కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టేస్తున్నాను. మామూలుగా అయితే మనం దీనిలోకి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుంటాం కదా, కానీ వెదర్ కూల్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ బదులు వాటరే యాడ్ చేసేసి సర్వ్ అవుట్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.